జీవో నెంబర్ 160 లోటస్ పాండ్లో ఉన్న జగన్ ఇంటికి సీసీ కెమెరాల ఖర్చు 2 కోట్లు. లోటస్ పాండ్లో బాత్రూమ్ కోసం 12 కోట్లు. జీవో నెంబర్ 279 తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ వ్యూ కట్టర్ కోసం 13.25 కోట్లు. జీవో నెంబర్ 139 తాడేపల్లి ప్యాలెస్లో 24 గంటలు ఒక ఎలక్ట్రీషియన్ అందుబాటులో ఉండడానికి 8.50 కోట్లు. మన ఇంట్లో పనికైతే మహా అయితే రోజుకు 1000 తీసుకుంటున్నారు, ఇక్కడ కోట్లు ఇచ్చేస్తారు. జీవో నెంబర్ 146 తాడేపల్లి ప్యాలెస్లో ట్రాన్స్ఫార్మర్ కోసం 97 కోట్లు. తాడేపల్లి ప్యాలెస్లో సీసీటీవీ సోలార్ ఫెన్సింగ్ కోసం 31.25 కోట్లు. తాడేపల్లి ప్యాలెస్లో ఏసీ పెట్టడానికి 8 కోట్లు. 320 kVA డీజీ సెట్ కోసం 97 లక్షలు. తాడేపల్లి ప్యాలెస్లో లైట్లు పెట్టడానికి 11.50 కోట్లు. ఏపీ సెక్రటేరియట్లో ఉన్న ఇన్వర్టర్ పీక్కుని వచ్చి తాడేపల్లి ప్యాలెస్లో బిగించడానికి 11 కోట్లు. జీవో నెంబర్ 132 జగన్ ఇంటికి వెళ్లే రోడ్డు వేయడానికి 1 కిలోమీటర్ రోడ్డుకి 55 కోట్లు. జీవో నెంబర్ 308 జగన్ ఇంట్లో కుర్చీలు టేబుల్స్ కొనడానికి 39 కోట్లు. జీవో నెంబర్ 133 జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి హెలిప్యాడ్ దాకా వెళ్లడానికి రోడ్డుకి ఫెన్సింగ్ వేయడానికి 99 లక్షలు. తాడేపల్లి ప్యాలెస్లో శాశ్వత ఐరన్ ఫ్రేమ్స్తో గ్రిల్స్ పెట్టడానికి 99 లక్షలు. తాడేపల్లి ప్యాలెస్లో దొడ్లు కట్టడానికి 43.50 కోట్లు. జగన్ ఇంటి చుట్టూ సెక్యూరిటీ పోస్ట్స్ గేట్స్ శాశ్వతంగా పెట్టడానికి 98 లక్షలు. జీవో నెంబర్ 329 తాడేపల్లి ప్యాలెస్లో కూలర్లు పెట్టడానికి 9 కోట్లు. జీవో నెంబర్ 330 తాడేపల్లి ప్యాలెస్లో కిటికీలు పెట్టడానికి 73 కోట్లు. జీవో నెంబర్ 329 జగన్ ప్రమాణ స్వీకారానికి ఎలక్ట్రికల్ లైటింగ్ పెట్టడం కోసం 22 కోట్లు. జీవో నెంబర్ 1737 జగన్ రెడ్డి వ్యక్తిగత పర్యటన కోసం ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి జెరూసలేం వెళ్లినందుకు 22.52 కోట్లు. జీవో నెంబర్ 254 జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో తాత్కాలిక పనుల కోసం ఖర్చు 22.50 కోట్లు. జీవో నెంబర్ 1609 జగన్ ఫ్రెండ్ శ్రీకాంత్ రెడ్డి ఉండడానికి బెజవాడలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అద్దె కోసం 8 లక్షల రూపాయలు, మళ్ళీ 5,000 ఖర్చుల కోసం కూడా. జీవో నెంబర్ 1742 బూడి ముత్యాల నాయుడు ఉండడానికి బెజవాడలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అద్దె కోసం 12 లక్షల రూపాయలు, మళ్ళీ 5,000 ఖర్చుల కోసం. జీవో నెంబర్ 1741 దాడిశెట్టి రాజా ఉండడానికి బెజవాడలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అద్దె కోసం 1,00,000 రూపాయలు, మళ్ళీ 5,000 ఖర్చుల కోసం. జీవో నెంబర్ 1743 పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉండడానికి బెజవాడలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అద్దె కోసం 1,00,000 రూపాయలు, మళ్ళీ 5,000 రూపాయలు ఖర్చుల కోసం. సాక్షిలో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి జీతాలు. సజ్జలకు ఇంట్లో టీ కప్పులు కొనుక్కోవడానికి 1.50 లక్షలు. సజ్జలకు ఇంట్లో ఫర్నిచర్ కొనుక్కోవడానికి 3 లక్షలు.